మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామములో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ప్రభు కృపా సంవత్సరం అనే అంశం 19వ భాగం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఈరోజు యేసు రహస్య రాకడ మనం మొన్నటి దినాన ధ్యానించుకున్నాం కదా. యేసు ప్రభు రాకడ 2 విధాలుగా ఉంటుంది. ఒకటి రహస్య రాకడ, ఒకటి బహిరంగ రాకడ. రహస్య రాకడ ఏంటంటే ఆయన పరలోకం నుండి ఆకాశ మండలంలోనికి వస్తారండి. అప్పుడు మనము వధువు సంఘమైన మనము ఎత్తబడతామన్నమాట. దాన్ని ర్యాప్చర్ అని కూడా అంటాం. అప్పుడు అక్కడ మనం ప్రభుతో 7 సంవత్సరాలు ఉంటామన్నమాట. అక్కడ ఆయనతో 7 సంవత్సరాలు ఉన్నప్పుడు భూమి మీద మరి అంత్యక్రీస్తు పరిపాలన ఉంటుందన్నమాట. ఆ తర్వాత యేసు ప్రభు అక్కడ ఉన్న వధువు సంఘాన్ని తీసుకొని, పరిశుద్ధులను తీసుకొని భూమి మీదకి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత ఆయన అంత్యక్రీస్తుని అలాగే ఫాల్స్ ప్రాఫిట్ అబద్ధ ప్రవక్త వాళ్ళిద్దరినీ కూడా అగ్నిగుండంలోనికి నెట్టివేస్తాడనమాట. ఆ తర్వాత ఏంటంటే సైతాన్ని కూడా ఒక 1000 సంవత్సరాలు బంధించి ఆయన 1000 సంవత్సరాలు ఇక్కడ పరిపాలిస్తారు వీళ్ళతో కలిసి అన్నమాట, పరిశుద్ధులతో కలిసి. ఇది ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయము 20 అధ్యాయాలు ఈ రెండింట్లో ఉంటుందండి. 1000 ఏళ్ల పరిపాలన తర్వాత మరి సైతాన్ని బంధిస్తారు కదా ఒక 1000 సంవత్సరాలు. తర్వాత సాతాన్ని విడిచిపెడతారనమాట. విడిచిపెట్టినప్పుడు అనేక మందిని పోగు చేసుకొని దేవుని ప్రజల మీదకి యుద్ధానికి వస్తాడండి. అక్కడ గోగు మాగోగు అని రాయబడి ఉంటుందన్నమాట. అయితే అప్పుడు దేవుడే పరలోకం నుంచి అగ్ని వర్షాన్ని కుమ్మరించి వాళ్ళందరినీ కూడా నాశనం చేస్తాడు. ఇంకా సాతాన్ని కూడా చివరికి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో అగ్నిగుండంలోనికి నెట్టివేస్తాడనమాట. ఈ అగ్నిగుండంలోనికి అయితే 19వ అధ్యాయంలో మరి అంత్యక్రీస్తుని అలాగే అబద్ధ ప్రవక్తని నెట్టేశారు. అదే అగ్నిగుండంలోనికి 20వ అధ్యాయంలో సాతాన్ని నెట్టేస్తారు. తర్వాత ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11 నుంచి 15 వరకు ధవళ సింహాసన తీర్పు అని ఉంటుందండి. అప్పుడు అందరూ కూడా దేవుని ఎదుట నుంచునుంటారు. గ్రంథాలు విప్పబడును, అందున్నవి చదువాను అని ఉంటుందన్నమాట. చదువుతారు. అప్పుడు అందరికీ కూడా తీర్పు ఇవ్వబడుతుందన్నమాట. ఆ తీర్పు తర్వాత ఎవరి పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడలేదో వాళ్ళందరినీ కూడా ఆ అగ్నిగుండంలోనికి నెట్టేస్తారనమాట, నెట్టివేయబడతారని ఉంటుందండి. జీవగ్రంథంలో ఎవరి పేర్లు వ్రాయబడి ఉండలేదో వారందరూ కూడా అగ్నిగుండంలోనికి నెట్టివేయబడుదురు అని ప్రకటన గ్రంథం 20 మరి 15వ వచనంలో ఉంటుందన్నమాట. జీవగ్రంథం పరలోకంలో ఉంటుందండి. ఎవరి పేర్లు వ్రాయబడతాయో వాళ్ళని పరలోకానికి తీసుకొని వెళ్తారనమాట యేసుప్రభు. మరి ఎవరి పేర్లు రాయబడి ఉంటాయంటే ఎవరైతే ఈ దేవుని యొక్క వాక్యాన్ని విని దాన్ని జీవిస్తారో వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉంటాయన్నమాట. ఈ వాక్యం కేవలం వినడానికి కాదండి, వినడానికి మాత్రమే కాదు, దీన్ని జీవించాలి, ఆచరించాలి, పాటించాలన్నమాట. అందుకే ఇప్పటికైనా కూడా మనము దేవుని సన్నిధికి వచ్చి చేసిన పాపాలకి పశ్చాత్తాపడి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివి ధ్యానిస్తూ దాన్ని పాటించాలన్నమాట. ఇంకా ఈ 40 days ఈ లోక సంబంధమైనవన్నీ కూడా మీరు మర్చిపోవాలి. ఎందుకంటే దేవుడు అడిగింది ఏంటంటే మనం బైబిల్ గ్రంథాన్ని చదవాలి అని, దాన్ని పాటించాలి అని. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో మరి 3వ వచనంలో ఉంటుంది. ఈ గ్రంథంలోని ప్రవచనములను పఠించువారు ధన్యులు, వాటిని పాటించువారు ధన్యులు, చివరికి ప్రకటించువారు ధన్యులు అని ఉంటుందన్నమాట.
అలాంటివి మొక్కుకోండి. కానీ ఇదిగో ఇవిస్తా ఇవన్నిటిని ఏమంటారంటే నిర్జీవ క్రియలు, డెడ్ యాక్షన్స్ అన్నమాట. ప్రభు చెప్పలేదు కదా అది చేయమని కదా, నిర్జీవ క్రియలు. అందుకే హెబ్రీ పత్రిక 9:12లో యేసు ప్రభు మనల్ని, మన మనస్సాక్షిని తన రక్తంతో కడిగి నిర్జీవ క్రియల నుంచి మనల్ని విడిపిస్తాడు అని ఉంటుంది 9:14లో. నిర్జీవ డెడ్ యాక్షన్స్ అండి. ఇలాంటి డెడ్ యాక్షన్స్ అన్నీ కూడా యాక్షన్స్ విచ్ ఆర్ విదౌట్ ఫెయిత్ అన్నమాట. అందులో ఏమీ విశ్వాసం లేదు, నిర్జీవ క్రియలు ఇవన్నీ కూడా. మోకాళ్ళ మీద కొండెక్కుతాను, లేకపోతే జుట్టు కత్తిరించుకొని చెప్పు లేకుండా కొండెక్కుతాను, ఇవన్నీ నాట్ గుడ్ ఫర్ హెల్త్ ఆల్సో. మనం దేవుని మహిమ మనలో కనబడాలన్నమాట. మనం పరిశుభ్రంగా ఉండాలి, పరిశుద్ధంగా కూడా ఉండాలి. క్లెన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్ అన్నమాట. మనం పరిశుభ్రంగా కూడా ఉండాలి. మన పరిసరాలు, మన దేహం కూడా నీట్గా ఉండాలి. దేవుడు మహిమపరచబడాలండి. ద్వితీయోపదేశకాండంలో మరి 23వ అధ్యాయంలో 14లో రాయబడి ఉంటుంది. మోషేకి యావే దేవుడు చెప్తారనమాట, నేను ఇలా పాలెంలో శిబిరంలో సంచరిస్తూ ఉంటాను కనుక పాలాన్ని శిబిరాన్ని పరిశుభ్రంగా పెట్టుకోనండి, లేదా మురికిగా ఉందనుకోండి నేను అక్కడి నుంచి వెళ్ళిపోతానని చెప్తారు. పరిశుభ్రంగా కూడా ఉండాలి, ఏదేను తోటలాగా అన్నమాట. సిస్టర్స్ కాన్వెంట్స్ చూడండి ఎంత చక్కగా ఉంటాయి, నీట్గా ఉంటాయి, గార్డెనింగ్ అదంతా ఉంటుందన్నమాట. ఏదేను తోటలో దేవుడు ఆదాము అవ్వలతో ఉండడానికి వచ్చారనమాట. కనుక బైబిల్లో దేవుడు ఏది మనం పాటించమన్నారో వాటిని పాటించాలండి. బైబిల్ అంతా ఒకటే ఒక మాట, నేను చెప్పిన ఆజ్ఞలు మీరు పాటించండి, అది చెయ్యండి. మిగతావి ఎవరో చెప్పారని అలా చేయకూడదు. సరేనా? ఇప్పుడు మనము రహస్య రాకడ గురించి కదా ధ్యానించుకుంటున్నాము. ఇప్పుడు రహస్య రాకడ, రేపేమో బహిరంగ రాకడ ధ్యానించుకుందామండి. మొన్నటి దినాన నేను చెప్పాను కదా, ఈరోజు అవి చదువుతాను కూడా. 1 తెస్సలోనిక 4వ అధ్యాయం అన్నమాట. 16వ వచనంలో యేసుప్రభు మేఘాల్లోనికి వస్తారు, మనం ఆయనను అక్కడ కలుసుకుంటాము అని ఉంటుందన్నమాట. దాన్నే ర్యాప్చర్, సంఘం ఎత్తబడుట అండి. ఇంకా 1 కొరింథీ 15వ అధ్యాయంలో 51వ వచనం. ఈ రెండు చాలా ముఖ్యమైనవి అన్నమాట. ఇప్పుడు మనమంతా వేచి ఉండవలసింది ఈ రెండింటి కొరకే. మీరు దేవునికి టైం ఇవ్వండి, మిగతా అవన్నీ కూడా ఈ లోక సంబంధమైనవి, వాటికి రెస్ట్ ఇచ్చేయండి, ఇంకా మర్చిపోండి. ఇంకా 1 తెస్సలోనిక 4, 16, 17 వచనాలండి. ఆర్భాటముతోనూ ప్రధాన దేవదూత షడ్బముతోనూ దేవుని బూరతోనూ ప్రభు పరలోకం నుండి వచ్చును. క్రీస్తు నందలి విశ్వాసముతో మరణించిన వారు ముందు పునరుత్థానమును పొందుదురు. పిమ్మట అప్పటికి సజీవులై ఉన్నవారు ప్రభువును ఆకాశ మండలమున కలిసి కొనుటకు వారితో పాటు మేఘములపై కొనిపోబడుదురు. ఇంకా 2వ వాక్యమండి, 1 కొరింథీ 15:51. ఈ మర్మమును వినుడు, అందరమును మరణింపము, కానీ కడబూర మ్రోగగానే రెప్పపాటు కాలంలో మనము మార్పు చెందుదుము. ఏలయనా అది మ్రోగుటతో మృతులు అక్షయముగా లేవనెత్తబడుదురు, మనం అందరమును మారిపోవుదము. ఈ రెండు కూడా మీరు ధ్యానిస్తూ ఉండండి. ఇంకా 1 కొరింథీ 15:52 కూడా అండి చదివితే, ఈ క్షయమయ్యే ఈ శరీరము అక్షయమైన దాన్ని కప్పుకోవాలి. అప్పుడు ఈ మరణించినది మరణింపని దాన్ని కప్పుకున్నప్పుడు డెత్ ఈజ్ డిస్ట్రాయిడ్, విక్టరీ ఈజ్ కంప్లీట్. అంటే మృత్యువు నాశనం చేయబడింది, మరి విజయం సంపూర్ణం అన్నమాట. అప్పుడు ఎప్పుడైతే యేసుప్రభు మేఘాల్లోకి వస్తారో అప్పుడు రెప్పపాటు కాలంలో మనం మారిపోతామంటండి. పరిశుద్ధాత్మ, మనలో ఉన్న పరిశుద్ధాత్మ మహిమ వస్త్రంతో మనల్ని కప్పుతాడు. అప్పుడు ఈ క్షయమైన శరీరము, అప్పుడు మనం మార్పు చెంది పరిశుద్ధాత్మ మనల్ని
మేఘాల మీద యేసు ప్రభు దగ్గరికి తీసుకెళ్ళి ఆయనకి మనల్ని అప్పగించి ఆయన పరలోకానికి వెళ్తాడు. అది పరిశుద్ధాత్మ యొక్క చివరి పని అన్నమాట. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వెళ్ళిపోతాడో అప్పుడు భూమి మీద మరి అంత్యక్రీస్తు పాలన ప్రారంభమవుతుంది. 2 తెస్సలోనిక 2వ అధ్యాయంలో ఉంటుందండి. మీరు 3వ వచనం నుండి 11 వరకు చదివితే అక్కడ ఇదంతా పౌలు రాస్తాడనమాట. ఎందుకంటే ఈ తెస్సలోనిక సంఘానికి చాలా ఇష్టమైన టాపిక్, ఫేవరెట్ టాపిక్ అంటారు కదండి. వాళ్ళు ఎప్పుడు కూడా యేసుప్రభు 2వ రాకడ గురించి మాట్లాడుకునేవాళ్ళంట, చర్చించుకునేవాళ్ళు అనమాట. మనం కూడా ఇప్పుడు చర్చించుకోవడం కాదండి, మనం ఇప్పుడు దాని కొరకు సిద్ధంగా ఉండాలన్నమాట. ఇప్పుడు మేఘాల్లో యేసుప్రభుని మనం కలుసుకుంటాం. అక్కడ మన 7 సంవత్సరాలు ఉంటామండి ప్రభుతో. అది యేసుప్రభు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఆయన బోధిస్తారండి. అందుకే మత్తయి సువార్తలో 5 ప్రసంగాలు చాలా ముఖ్యమైనవి. ఎవరు ఆ మేఘాల్లో కొనిపోబడతారు యేసుప్రభు దగ్గర అంటే మత్తయి 5, 6, 7 అధ్యాయాల్లో యేసుప్రభు బోధించిన దాన్ని పాటించేవాళ్ళు అనమాట. అక్కడంతా 3 అధ్యాయాలు కొండ మీద ప్రసంగం చెప్పి ప్రభు ఏమంటారంటే, ప్రభు అనేవాళ్ళు పరలోకానికి వెళ్ళరు, కానీ నా తండ్రి చిత్తం చేసిన వాళ్ళే పరలోకానికి వెళ్తారు. ఆ తండ్రి చిత్తం ఏంటి, మనం ఎలా జీవించాలి, యేసు ప్రభు మొదటి ప్రసంగంలోనే చెప్పారండి. దాన్ని కాన్స్టిట్యూషన్ టు క్రిస్టియన్స్ అంటారనమాట. మన భారతదేశానికి ఎట్లా ఒక రాజ్యాంగం ఉందో మనకి దేవుని బిడ్డల యొక్క రాజ్యాంగం లేదా రూట్ మ్యాప్ టు హెవెన్, పరలోకానికి వెళ్ళాలి అంటే మనకి ఒక మ్యాప్ కావాలి కదండి, లొకేషన్ రూట్ మ్యాప్ అంటారు, GPS అనుకుంటా కదా. దాని ప్రకారమే కదా కారులో వెళ్తూ ఉంటాము. మరి పరలోకానికి వెళ్ళాలంటే యేసు ప్రభు ఏదైతే జీవించారో అదే బోధించారనమాట. కనుక మనము యేసు ప్రభు చెప్పిన విధంగా జీవించాలి, వాక్యాన్ని పాటించాలి. ఏం చెప్పారో అది పాటించండి, ఏం చెప్పలేదో అది చెయ్యొద్దు అనమాట. అయితే ఇంకా 5 ప్రసంగాల్లో మొదటిది కొండ మీద ప్రసంగం కదండి. 2వ ప్రసంగం 10వ అధ్యాయంలో ఉంటుంది. 3వది 13వ అధ్యాయంలో పరలోక రాజ్యాన్ని గురించిన ఉపమానాలు. 4వది 18వ అధ్యాయంలో సోదర ప్రేమ క్షమాపణ గురించి చెప్తారు. ఇంకా చివరి ప్రసంగం మత్తయి 24, 25 అండి, చాలా ముఖ్యమైనది అన్నమాట. యుగాంతపు సూచనల గురించి చెప్తారు. 24 చివరి రోజులలో ఏం జరుగుతుంది, మోసాలు జరుగుతాయి, యుద్ధాలు, కరువులు, భూకంపాలు వచ్చేస్తాయి, విప్లవాలు, తిరుగుబాటుతనం ఎక్కువైపోతుంది. ప్రజలు ఎట్లా ఉంటారనంటే 2వ తిమోతి 3వ అధ్యాయం చదువుకోవాలండి. అక్కడ అంత్యక్రీస్తు ఎవరిలో ఉంటే వాళ్ళు ఎలా ఉంటారు అని 18 లక్షణాలు అక్కడ చెప్పబడ్డాయి. ఇప్పుడు దేవుని పుత్రుడు యేసుప్రభు మనలో ఉంటే ఎలా ఉంటాం, యేసుక్రీస్తు లాగానే ఉంటామండి. కరుణ ప్రేమ కలిగి అపోస్తులు తర్వాత పునీతులు రోజు మనం చదువుకుంటాం. వాళ్ళందరూ ఎవరిని కలిగి ఉన్నారు అనంటే వాళ్ళ హృదయంలో యేసుప్రభుని కలిగి ఉన్నారు. ఆయన కరుణ వాళ్ళ నుంచి ప్రవహించింది, ఆయన నీతి, ఆయన యొక్క పరిశుద్ధత వాళ్ళలో లోపల ఎవరుంటే అది శరీరంలో బయటకి బయలుపరచబడుతుంది అన్నమాట. అలాగే సైతాన్ పుత్రుడు ఉన్నప్పుడు ఎలా ఉంటారనంటే 2వ తిమోతి 3వ అధ్యాయం చదువుకోవాలండి. 1 నుంచి 5 వచనాలు అన్నమాట. 18 లక్షణాలు ఉంటాయి. సైతాన్ పుత్రుడు ఉన్నప్పుడు మనుషులు స్వార్థము, ధనాశ, ఆ తర్వాత గర్విష్ఠులుగా ఉంటారు, కృతజ్ఞత లేకుండా తల్లిదండ్రుల్ని ధిక్కరించే వాళ్ళుగా ఉంటారు. దే లవ్ మనీ, దిల్ బీ లవర్స్ ఆఫ్ ద ప్లెజర్స్, లవర్స్ ఆఫ్ దెమ్సెల్స్. ఎక్కడైనా ఎంతసేపు శరీరానికి సుఖం కావాలన్నమాట, సుఖం కావాలి, మ్యూజిక్ కావాలి, రాక్ మ్యూజిక్ కావాలి, ఇంకా రకరకాల డాన్సులు, విందులు, వినోదాలు, త్రాగుడు, ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. గర్విష్ఠులుగా ఉంటారంట, గర్వంతో ఉబ్బిపోయిన వాళ్ళుగా ఉంటారు. మతం ఏంటంటే కేవలం బాహ్యం మాత్రమే, అంతరంగంలో యేసుప్రభు వాక్యం కానీ ఆయన సన్నిధి పరిశుద్ధాత్మ ఉండదన్నమాట. ఇవన్నీ కూడా అంత్యక్రీస్తు గురించి చెప్పబడ్డాయండి. అయితే ఇప్పుడు మత్తయి 25లో
జాగ్రత్తగా చదవాలండి. 3 విషయాలు యేసు ప్రభు చెప్పారు. ఈరోజు మీరు ఇది చదువుకోనండి. మత్తయి 24, 25 2 అధ్యాయాలు చదవండి. ఊరికే వినగానే అయిపోదండి, మళ్ళా చదవండి. 7 సార్లు చదవండి. నేను చెప్తున్నాను. 25లో ముందు యేసు ప్రభు 10 మంది కన్యకల గురించి చెప్తారండి. ఆ తర్వాత ఏం చెప్తారంటే నమ్మక పాత్రుడైన సేవకుడిని గురించి. నమ్మకంగా ఉన్నవాళ్ళు ఈ లోకంలో మీరు ఒక భర్త కావచ్చు, ఒక భార్య కావచ్చు, ఒక తల్లి తండ్రి, లేకపోతే నాలాగా దైవజనులు కావచ్చు, ఆయన ఇచ్చిన పని నమ్మకంగా చేయాలి. వాళ్ళకి ఎలాంటి బహుమతి. ఆ తర్వాత తుది తీర్పు అన్నమాట. తుది తీర్పు అది మనం రేపు ధ్యానించుకుందాం. సో ముందు 10 మంది కన్యకలండి. పెళ్లి కుమారుడు వస్తున్నాడు, యేసుప్రభు వస్తున్నారనమాట. అప్పుడు ఈ 10 మంది కన్యకలు ఎవరు? ఆ పెళ్లి కుమారునికి పెళ్లి కుమార్తెలు అనమాట. 10 మందిలో 5 ఏం చేశారంట, వాళ్ళు దీపాలని తీసుకెళ్లారు. దీపాలతో పాటు బుడ్డీలో నూనె, పాత్రల్లో నూనె తీసుకెళ్లారు. ఎందుకంటే ఆ నూనె పోస్తూ ఉండాలి కదా, దీపం వెలుగుతూ ఉండాలంటే నూనె పోయాలి. వీళ్ళని బుద్ధిగల కన్యకలు లేదా వివేకవతులు అన్నారు. ఇంకొక 5 ఏం చేశారు, పెళ్లి కుమారుడు వస్తున్నాడు కదా అని వీళ్ళు ఎదురెళ్తున్నారు అనమాట. వాళ్ళు దీపాలని తీసుకొని వెళ్ళారు, ఎందుకంటే అర్ధరాత్రి వస్తాడనమాట. ఇంకా కానీ దీపాలతో పాటు నూనెని తీసుకెళ్ళలేదు. అలా దీపాలని తీసుకొని ఎదురు చూస్తూ ఇంకా పెళ్లి కుమారుడు రావట్లేదే నిద్రపోయినారనమాట. నిద్రపోయినప్పుడు అర్ధరాత్రి కేక, మిడ్ నైట్ క్రై, ఎంత స్పష్టంగా చెప్తున్నారు. యేసుప్రభు రహస్య రాకడ అర్ధరాత్రిలో జరుగుతుందన్నమాట. అదిగో పెళ్లి కుమారుడు వస్తున్నాడు అని అర్ధరాత్రి కేక వినబడింది. వెంటనే వీళ్ళందరూ లేచి దీపాలని సరి చేసుకున్నారు. మరి నూనె ఉన్నవాళ్ళు నూనె పోసారు, ఇవి సరిగ్గా వెలుగుతూ ఉన్నాయి. ఆ పెళ్లి కుమారుడు వచ్చాడు. వీళ్ళు ఎవరైతే ఆ నూనెను కలిగి ఉన్నారో, సిద్ధంగా ఉన్నారో వాళ్ళు లోపలికి వెళ్ళారు. వెంటనే తలుపులు మూసివేయబడ్డాయి. వీళ్ళ దగ్గర నూనె లేదు కదా. వీళ్ళని అడిగితే అమ్మో మీకు మాకు సరిపోదు, వెళ్ళి తెచ్చుకోండి అంటారు. వెళ్ళి అంగడికి వెళ్ళి తెచ్చుకోండి. వాళ్ళు వెళ్ళి తెచ్చుకొని వచ్చే లోపల వచ్చేసాడు పెళ్లి కుమారుడు. సిద్ధంగా ఉన్న 5 లోపలికి వెళ్ళారు. వీళ్ళు బయట ఉండిపోయారు. తలుపులు మూసేయబడ్డాయి. అప్పుడు తలుపులు కొడుతున్నారు. కానీ మిమ్మల్ని నేను ఎరుగను అని యేసుప్రభు చెప్తారనమాట. చెప్పి ఆయనే అంటున్నారు కనుక మీరు సిద్ధంగా ఉండండి అని. మరి ఇక్కడ దీపం ఏంటండి? 119వ కీర్తన 105వ వచనంలో దావీదు ఏమంటాడంటే నీ వాక్యం నా పాదములకు దీపము. చీకట్లో నడవాలంటే దీపం పెట్టుకోవాలి, లేదంటే పాములు ఉన్న పొలాల్లో తేళ్ళు ఉన్న తెలియదు కదండి. కనుక నీ వాక్యం నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. మరి నూనె ఏంటండి? నూనెతో అభిషేకిస్తాడు కదా సమూయేలు ప్రవక్త దావీదుని. నూనె పరిశుద్ధాత్మకి సాదృశ్యం అండి, ప్రేమకి సాదృశ్యం. పరిశుద్ధాత్మ తండ్రి ప్రేమని, యేసుప్రభు ప్రేమని మనలో నింపుతాడనమాట. ఇక్కడ వాక్యం ఉంది. తర్వాత బుద్ధిగల కన్యకలకి నూనె, ప్రేమ కూడా ఉంది. సో ప్రేమ ఉన్నటువంటి వీళ్ళు ప్రేమామయుడైన దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. ఇంకొక 5 దగ్గర వాక్యం ఉంది కానీ ప్రేమ లేదనమాట. కొంతమంది చూడండి వాక్యం బాగా ఉంటుంది, కొంచెం కూడా ప్రేమ ఉండదు అనమాట. వాళ్ళు విడిచివేయబడ్డారనమాట. అది ఇంకొక ఉపమానం ఏంటంటే, ఇప్పుడు 5 వెళ్ళిపోయినారు కదా, మధ్యాకాశంలో యేసు ప్రభుని కలుసుకున్నారు. అక్కడ వాళ్ళకి మరి యేసు ప్రభుతో వివాహం జరుగుతుందండి. గొర్రెపిల్ల వివాహ మహోత్సవం. ప్రకటన గ్రంథం 19లో 7 నుంచి 9 వరకు ఉంటుందండి. అక్కడ గొర్రెపిల్ల వివాహ మహోత్సవంకు ఆహ్వానింపబడిన వారు ధన్యులు. వధువు సిద్ధమైంది కనుకనే పెళ్లి జరుగుతుంది కదండి. పెళ్లి కొడుకు సిద్ధంగా ఉన్నాడు, మరి వధువు కూడా సిద్ధమైపోయింది. అప్పుడు వధువు ధరించడానికి ప్రకాశవంతమైన స్వచ్ఛమైన వస్త్రాలు ఇవ్వబడ్డాయి. అవి ఆ వధువు యొక్క నీతి క్రియలు, సత్క్రియలు అని రాయబడి ఉంటుందన్నమాట. ఇంకేంటంటే అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత 7 సంవత్సరాలు మరి అక్కడ యేసు ప్రభుతో ఉంటారు కదండి. ఏం జరుగుతుంది అక్కడ? ఈ కంటిన్యూషన్లోనే చెప్పారు మత్తయి 25లో అనమాట.
13 తర్వాత 14 వచనం నుండి 30 వరకు ఉంటుంది. ఏంటంటే ఒక యజమానుడు మరి తన పని వాళ్ళకి ఒకరికి 5 లక్షల వరహాలు, ఒకరికి 2 లక్షలు, ఇంకొకరికి 1 ఇచ్చి వాళ్ళు వ్యాపారం చేసుకోండి అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. అంటే యేసు ప్రభు అన్నమాట. ఆయన వచ్చినప్పుడు మనకు అభిషేకాన్ని ఇచ్చారు, పరిశుద్ధ ఆత్మని ఇచ్చారు కదండి. మరి అపోస్తులకు అందరికీ ఇచ్చారు. ఆ తర్వాత పౌలుకి ఇప్పటి వరకు మనందరికీ ఇస్తున్నారు. ఆయన వెళ్ళిపోయి మళ్ళీ తర్వాత వచ్చేసాడు. ఇప్పుడు రెండో రాకడలో వచ్చేసారనమాట. వచ్చినప్పుడు ఒక్కొక్కరిని అడుగుతున్నారనమాట. అప్పుడు 5 లక్షల వరహాలు ఇచ్చిన వ్యక్తి ఏమంటున్నాడంటే, మీరు నాకు 5 ఇచ్చారు కదయ్యా, నేను దాంతో వ్యాపారం చేసి ఇంకొక 5 సంపాదించాను. అప్పుడు ఏమంటున్నారు యేసు ప్రభు అనంటే, మంచిది నమ్మకమైన సేవకుడా, నువ్వు చిన్న విషయాల్లో నమ్మకంగా ఉన్నావు కనుక నీకు ఇప్పుడు గొప్ప విషయాలు నేను నీకు అప్పగిస్తాను. అలాగే 2 ఇచ్చిన ఆయన కూడా ఇంకో 2 చేశాడనమాట. కాబట్టి ఆయనతో కూడా చెప్తాడు, నీ యజమానుని ఆనందంలో పాలు పంచుకో, ఎందుకంటే చిన్న విషయంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు, నేను నీకు ఇప్పుడు గొప్ప విషయాన్ని నేను అప్పగిస్తాను. ఏంటి ఆ గొప్ప విషయం అండి? ఏంటి ఆ గొప్ప విషయం అంటే, యేసు ప్రభు 7 సంవత్సరాలు అందరికీ కూడా ఎవరు నమ్మకంగా ఉన్నారో వాళ్ళందరికీ మరి ఇప్పుడు గొప్ప విషయాలు అప్పగిస్తూ అంటున్నారు. ఆయన ఇప్పుడు కిందికి వస్తారనమాట. వచ్చి 1000 సంవత్సరాలు పరిపాలిస్తారు. ఆ పరిపాలనలో యేసుక్రీస్తుతో కలిసి నమ్మకంగా ఉన్న అందరూ పరిపాలిస్తారండి. 1000 ఏళ్ల పాలన, మిలీనియం అంటారు. ఇది రహస్య రాకడ. రేపటి దినాన మనము బహిరంగ రాకడ గురించి ధ్యానించుకుందాము. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభా, మీరు మొదటి రాకడలోనే 2000 సంవత్సరాల క్రితం ఇవన్నీ కూడా మాకు బోధించారు ప్రభా. యుగాంతపు సూచనలన్నీ కూడా చెప్పారు. చివరి రోజులలో మోసాలు జరుగుతాయి, యుద్ధాలు, కరువులు, అంటురోగాలు, భూకంపములు, మరి తిరుగుబాటుతనం వస్తుంది అని చెప్పారు. చివరి రోజులలో అపాయకర సమయాలు వస్తాయని 2 తిమోతి 3లో చెప్పారు తండ్రి. అంత్యదినములలో అపాయకరమైన సమయాలు వస్తాయి. ప్రజలు స్వార్థపరులై, ధనాశ కలిగిన వాళ్ళై తల్లిదండ్రుల్ని ధిక్కరిస్తారు. దే లవ్ ద ప్లెజర్స్ ఆఫ్ దిస్ వరల్డ్, ప్లెజర్స్ ఆఫ్ దేర్ బాడీ అని చెప్పారు తండ్రి. దైవ భీతి లేకుండా తిరుగుబాటుదారులుగా, గర్వంతో ఉబ్బిపోయిన వాళ్ళుగా ఉంటారు. అవన్నీ కూడా మేము చూస్తున్నాం. భ్రష్టత్వం సంభవిస్తుందని. కానీ దానికంటే ముందు ప్రభా, ఆ అంత్యక్రీస్తు పాలనలో మేము లేకుండా నాయన, మీరు మేఘాల్లోనికి వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో మేము ఉండేలాగా మీరు చెప్పిన వాక్యం ప్రకారం మేము జీవిస్తూ ప్రభా, మీ 2వ రాకడ కొరకు వేచి ఉండడానికి, బుద్ధిగల కన్యకల్లాగా వేచి ఉండడానికి, మిమ్మల్ని మేఘాల్లో కలుసుకోవడానికి మాకు కృపని దయచేయండి. పరిశుద్ధాత్మని దయచేయండి. పరిశుద్ధాత్మదేవ, అందరి మనోనేత్రాలు తెరిచి బైబిల్ గ్రంథాన్ని చదువుకొని పాటించేటట్లుగా, మిమ్మల్ని గౌరవించేటట్లు సహాయం చేయండి. ప్రతి కుటుంబం ప్రభా, అబ్రహాం కుటుంబంలాగా, దైవభీతి కలిగిన కుటుంబంలాగా ఉండే కృప దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మనం దేవుని వాక్యాన్ని చదివి ధ్యానించి పాటించినప్పుడు మనకు అన్నీ ఇవ్వబడతాయండి. ప్రత్యేకంగా నాకు ఆరోగ్యం ఇవ్వు, నాకు ఉద్యోగాలు ఇవ్వు, నా పిల్లలకి పెళ్ళి కావాలి, ఇవేమీ అడిగే అవసరం లేదండి. మనం దేవుడు చెప్పినట్లుగా చేయాలి. దైవభీతి కలిగి దేవుని చిత్తాన్ని చేయాలి. అప్పుడు అవన్నీ ఇవ్వబడతాయి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.